ఇక్కడ ముచ్చట ఏంటంటే పాకిస్తాన్ కూడా ఇంత కఠినంగా శిక్షించలేదు, ఇంత కఠినంగా గొలుసులు వేయలేదు, ఇంత కఠినంగా ఎవరిని చూడలే. మరి ఈరోజు ఎవరిని చూస్తూ ఉన్నారంటే లగచర్ల బాధితులని, ఆ యొక్క మేము భూములు ఇయ్యమని వ్యతిరేకపడ్డ ఆ యొక్క రైతుల్ని బేడీలేసి గుండెపోటు వచ్చినా కూడా సంఖ్యలు తీయకుండా ఒక ఉగ్రవాది కన్నా హీనంగా చూశారు మన తెలంగాణవాది అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సొంతంగా నియోజకవర్గ ఆ యొక్క బాధితుడిని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. గుండెపోటు వచ్చిన లగచర్ల రైతుకు సంఖ్యలు గొలుసులతో బంధించి హాస్పిటల్ తీసుకొచ్చిన పోలీసులు, లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన హీరియా నాయక్, కొద్ది రోజులుగా ఛాతీలో నొప్పితో బాధపడుతున్న రైతు, బుధవారం తీవ్రమైన ఛాతీ నొప్పి, గురువారం సంగారెడ్డి హాస్పిటల్కు తరలింపు, హాస్పిటల్ బెడ్ పైన సంఖ్యలు తీయని పోలీసులు, సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యుల ఆందోళనలు, పోలీసులు అధికారులు తీరుపై అనేక అనుమానాలు, ఎస్కాట్ లెటర్లో కేసు నమోదైన ప్రాంతం తప్పుగా నమోదు. అయ్యే అనుకుందాం, రేవంత్ రెడ్డి చేసే కథలు అట్లనే ఉంటాయి. తనకు ఏమైనా వ్యతిరేక సాక్షులు ఏమైనా ఉంటే దాన్ని అంతం చేయడమే రేవంత్ రెడ్డి ప్రధాన లక్ష్యము. ఈడే చూసుకోవాలి. పచ్చని పంటలు పండే భూములను కాలకూట విషయాన్ని వెదజల్లే ఫార్మా కంపెనీల కోసం ఇచ్చేది లేదని వారు చెప్పడమే పాపమైపోయింది. తమకు జీవనాధారమైన భూములను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తే భూమి మీదనే నరకం చూడాల్సి వస్తుందని ఆ రైతు ఏనాడు అనుకొని ఉండరు. కనికరం లేకుండా కక్షగట్టి కష్టాలు పాలు చేస్తారని, ప్రాణాలు పోతున్నాయని వేడుకున్న సంఖ్యలతో బంధిస్తారని కలలో కూడా ఊహించకుండరు. అంత దారుణమైన పరిస్థితులను సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం లగచర్ల రైతుల ఎదుర్కొంటున్నారు. గుండెపోటు వచ్చిన రైతుకు సంఖ్యలు వేసి పోలీసు జీపులో హాస్పిటల్కు తీసుకురావడం చూసి ప్రతి ఒక్కరికి మనసు చలించిపోతుంది. మరి సొంత నియోజకవర్గమైన రేవంత్ రెడ్డి కొడంగల్ పక్కన ఉన్న లగచర్ల బాధితులు మా రేవంత్ రెడ్డి మాకు కావాలని జెండాలు గుండెల మీద మోసి, జెండాలు భుజాల మీద వేసి రేవంత్ రెడ్డి భారాన్ని తన భారంగానే మోసుకొని జెండాలు పట్టుకొని ఎగిరి లాస్ట్కు రేవంత్ రెడ్డి కుర్చీని ఎక్కిస్తే తమ ప్రాణానికి గండమైనట్టుగా తయారయ్యిండు. వారు ఏ రోజు కూడా అనుకోలేదు కావచ్చు మా చేతుల్లోకి బేడీలు వస్తాయని. మా రేవంత్ రెడ్డి మాకు అండగా ఉండగా ఇంకా మాకేం కావాలన్నట్టుగా వాళ్ళు సాగిపోవడమే వాళ్ళకి తప్పైపోయింది. ఈరోజు సొంత నియోజకవర్గ ప్రజలు ఇక్కడ బాధపడతా ఉంటే రేవంత్ రెడ్డి రాజస్థాన్లో జల్సా చేసుకుంటా, ఢిల్లీలో సోనియా గాంధీ కాళ్ళు మొక్కుకుంటా, 29 సార్లు ఢిల్లీ పోకుంటా ఈ విధంగా రాష్ట్ర ప్రజల్ని ఉక్కిరి బుక్కిరి చేస్తా ఉన్నాడు. ప్రజలకు అర్థం కావాలి, సొంత నియోజకవర్గ ప్రజల్ని కఠినంగా శిక్షించే కఠినమైన మనసున్న రేవంత్ రెడ్డి సొంత ప్రజల్ని చూసుకున్నప్పటికీ ఈ రోజు రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా దగ్గరకు చేరుస్తాడు, అక్కడికి చేరుస్తాడు, ఏ విధంగా ప్రజల్ని ఆదరిస్తాడనేది ఒకటి మీకు అర్థం కావాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. సొంత నియోజకవర్గ ప్రజలు గుండెల నొప్పి వస్తూ ఉంటే కూడా, చనిపోవడానికి సిద్ధమవుతున్నా కూడా ఆ యొక్క ప్రతి క్షణం ఆ బాధను తలుచుకుంటుంటే గుండె ఉక్కిరి బిక్కిరై క్షణంలో ఆగిపోతాని కొట్టుకుంటా అంటే ఆ దీన స్థితిలో కూడా చేతిలకు బేడీలేసి, ఎట్లాంటి అది బర్రెలకు కూడా అట్లాంటి బేడీలు, అట్లాంటి గొలుసులేసి మరి గుంజుకొస్తున్నారంటే ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్ని కూడా ఈ విధంగా శిక్షించలేదు మన ఇండియా ఇప్పటిదాకా. అటువంటిది ఈరోజు సొంత నియోజకవర్గ హీరియా నాయక్ అనే ఒక వ్యక్తిని ఇంత దారుణం చేయడం ఇది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి నీ జల్సాలు మానేసి సొంత ప్రజల యొక్క హక్కులను నువ్వు స్వేచ్ఛగా వదిలేయాలి. లేని ఎడల అదే ప్రజలు నేను చెప్పులతో కానీ నాగలతో కానీ తరిమే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇక నువ్వు దానికి సిద్ధంగా ఉండాలి. నువ్వు ఎన్ని జల్సాలు పడతా ఉన్నావో అన్ని చెప్పుల దెబ్బలు కురిపించే ప్రజలు రెడీగా ఉన్నారు, కురిపించుకోవడానికి నువ్వు రెడీగా ఉండాలి.